యా సో తర్వాత మనం చూస్తున్న క్వశ్చన్ అయితే ఫైండ్ ద ఫిక్స్డ్ పాయింట్స్ ఫైండ్ ద ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ ఫర్ డబ్ల్యూ ఒక సెకండ్ మనకి పాయింట్ లేదు యా ఫర్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 2z మైనస్ 5 బై z ప్లస్ 4 ఫర్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ 2z మైనస్ 5 బై z ప్లస్ 4 చాలా చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది చాలా ఈజీ భిన్న అయిపోతుంది చూడండి చాలా ఈజీ నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్ ఎక్స్ప్లెనేషన్ సో మనకి ఏంటంటే గివెన్ రాసుకోవాలి గివెన్ w is equal to 2z minus 5 by z plus 4 2z minus 5 by z plus 4 సో z ని మనకి x plus లో మార్చుకోవాల్సిన అవసరం లేదు ఈ క్వశ్చన్ కి ఓకే సో అయితే ఏం చేసుకోవాలంటే w is equal మనకి ఇచ్చేసారు కాబట్టి సింపుల్ గా మనం ఫిక్స్డ్ పాయింట్ కనుక్కోవాలంటే బై సబ్స్టిట్యూటింగ్ w is equal to z we get w బదులు z పెట్టేసేయండి w బదులు ఏం పెట్టాలి z పెట్టాలి సో z is equal to 2z minus 5 by z plus 4 2z minus 5 by z plus 4 సో అప్పుడు ఏం చేస్తాం క్రాస్ మల్టిప్లై చేద్దాం ఓకే సో z into z plus 4 is equal to 2z minus 5 z into z plus 4 is equal to 2z minus 5 z square plus 4z is equal to 2z minus 5 సో అప్పుడు ఏమవుతుంది నాకు z square plus 4z minus 2z plus 5 is equal to 0 plus 5 is equal to 0 that means z square plus 2z plus 5 is equal to 0 so and therefore z is equal to minus 1 plus or minus 2i so దీన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకునే క్యాల్కులేషన్ లో మనకి minus 1 plus or 2i అనేది మనకి ఫిక్స్డ్ పాయింట్స్ వస్తాయి as the fixed points are the fixed points చాలా సింపుల్ అండి w వాళ్ళు z పెట్టుకుంటాం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దాన్ని సాల్వ్ చేసుకుంటాం ఏదర్ క్యాల్సిలో పోతే నేను మాన్యువల్గా చేస్తే మాన్యువల్ చేయొచ్చు అంటే క్యాల్సి వాడుకోవచ్చు అన్నమాట రైట్ సో తర్వాత మరొక ప్రాబ్లం చూద్దాం చూడండి ఈజీ ఇది కూడా ఉంటాయి సో గివెన్ w is equal to 6z minus 9 by z సో w z తో రీప్లేస్ చేసేయండి అప్పుడు ఏమొస్తుంది నాకు z is equal to 6z minus 9 by z సో సాల్వ్ చేసుకుంటే z into z ఏమవుతుంది నాకు z square is equal to 6z minus 9 అన్ని ఒక పక్క తెప్పించుకోవాలంటే z square minus 6z plus 9 is equal to 0 z square minus 6z plus 9 is equal to 0 మన దీన్ని క్వాడ్రాటిక్ సాల్వ్ చేసుకుంటే ఏమవుతుంది నాకు z square minus 2z minus what you call 3z minus 3z minus 3z plus 9 minus 3 minus 3 minus 6 3 3s are 9 సో ఏమొస్తుంది నాకు z minus 3 into z minus 3 అంటే z is equal to 3, 3 are the fixed points z is equal to 3, 3 are the fixed points ఓకే సో ఈ విధంగా మనం చాలా ఈజీ కనుక్కోవచ్చు మనం ఫిక్స్డ్ పాయింట్స్ కానీ ప్రాబ్లం మీద ఇచ్చినా అంటే ఈ విధంగా ఈజీ కనుక్కోవచ్చు అనమాట రైట్ ఓకే